4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మనము ఏడాదిలో అనేక డేస్ జరుపుకుంటాం. కోర్స్ మన బర్త్డే, పెళ్ళైతే మ్యారేజ్ డే, ఇండిపెండెన్స్ డే ఒక కంట్రీకి, రిపబ్లిక్ డే, అలాగే మీకు రాష్ట్రానికి స్టేట్ ఫార్మేషన్ డే, నార్మల్గా ఇతర డే మదర్స్ డే, ఫాదర్స్ డే, చిల్డ్రన్స్ డే, లేదు కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, వరల్డ్ ఆస్తమా డే, ఉమెన్స్ డే, మే డే, ఇలా రకరకాల డేలు జరుపుకుంటాం. మీకు తెలుసా వరల్డ్ స్లీప్ డే కూడా ఉంటుంది. అంటే ఆ రోజు నిద్ర దినోత్సవం, అంటే నిద్ర ప్రాధాన్యతను ప్రపంచానికి చెప్పటానికి ఆ డే ప్రపంచమంతా ఫాలో అవుతుంది. దాన్నే వరల్డ్ స్లీప్ డే అంటారు. సరిగ్గా మీరు ఈరోజు మార్చి 14 వరల్డ్ స్లీప్ డే. అందుకే మీకు నిద్రపోయే ముందు ఈ స్టోరీ వినిపించదలుచుకున్నాను. ఈ వీడియో విన్నాక వెంటనే నిద్రపోండి, ఎందుకంటే వీ షుడ్ సెలబ్రేట్ వరల్డ్ స్లీప్ డే. ఎందుకు వరల్డ్ స్లీప్ డే? అసలు నిద్రపోవడానికి ఒక రోజు ఏంటి సార్ అని మీరు ఏమైనా అనొచ్చు. కానీ ప్రపంచంలో ఇవాళ స్లీప్ ఎపిడమిక్ ఎదుర్కొంటుంది. అంటే వరల్డ్లో అతిపెద్ద ఛాలెంజెస్లో క్లైమేట్ చేంజ్ ఎట్లా ఛాలెంజో, రకరకాల డిసీజెస్ ఎట్లా ఛాలెంజో, ప్రపంచంలో ఒక అతిపెద్ద ఛాలెంజ్ ఇన్ ల్యాక్ ఆఫ్ స్లీప్, నిద్ర లేకపోవడం. స్లీప్ ఎపిడమిక్ అంటారు. వరల్డ్ వైడ్గా 37%, 37% మంది ప్రజలు సరిగా నిద్రపోవడం లేదు. అంటే మ్యాన్ కైండ్ ఈజ్ నాట్ స్లీపింగ్ వెల్. ఒక 10% అయితే క్రానిక్ ఇన్సామ్నియాతో ప్రపంచంలో బాధపడుతున్నారు. క్రానిక్ ఇన్సామ్నియా అంటే నిద్ర లేమి. సో నిద్ర పట్టకపోవడం అనే సమస్యతో ప్రపంచంలో దీర్ఘకాలంలో బాధపడుతున్న వారు 10%. ఇక నార్మల్గా సరిగా నిద్ర పట్టని వాళ్ళు 37%. ఇండియా అంతకన్నా ఎక్కువే. మన దేశంలో తాజా సర్వే ఏం చెప్తుందంటే 59% భారతీయులు సరిగా నిద్రపోవడం లేదు. అందులో మీరున్నారో లేదో మీరే లెక్కేసుకోండి. సో నార్మల్గా ఒక అడల్ట్ 7 to 9 అవర్స్ నిద్రపోవాలి అంటారు. ఎవరేజ్నైతే ఒక 8 అవర్స్ ప్రశాంతంగా నిద్రపోయారనుకోండి. ఎన్ని గంటలు నిద్రపోయారన్నది కూడా ముఖ్యం కాదు. మంచం మీద అటు ఇటు పొర్లుతూ తన్లాడుతూ అసలు లేస్తూ పంటూ ఉంటే 8 అవర్స్ ఏంది, 24 అవర్స్ నిద్రపోయినా సరిపోదు. సౌండ్ స్లీప్ అంటే మధ్యలో వచ్చి ఒక సూదితో కూర్చున్నా లేవని కేసులు ఉంటాయి. అట్లా పడైపోతారు. ఇక మళ్ళీ తెల్లారే వరకు పొరపాటున కూడా లేవరు. పక్కన సౌండ్ కానీ ముచ్చట పెట్టని ఏదన్నా కానీ అట్లాంటి మొద్దు నిద్ర అంటారే. ఆ మొద్దు నిద్ర కనుక పడితే బహుశా తక్కువసేపు నిద్రపోయినా కంఫర్ట్ ఉంటుంది కావచ్చు. కానీ నార్మల్గా 7 to 9 అవర్స్ స్లీప్ ఫర్ అడల్ట్స్, అంటే ఎవరైనా 8 అవర్స్ స్లీప్ అన్న ఉండాలి అంటారు. కానీ ఇండియాలో మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే 39% మాత్రమే 6 to 8 అవర్స్ నిద్రపోతున్నారు. 6 గంటల నుంచి 8 గంటల వరకు నిద్రపోతున్న వాళ్ళు 39%. ఇంకో 39% 4 to 6 అవర్స్ నిద్రపోతున్నారు. 20% 4 అవర్స్ లోపే నిద్రపోతున్నారు. అంటే వీళ్ళంతా కలిపితే 98%. ఒక 2% మాత్రమే 8 అవర్స్ కన్నా ఎక్కువ ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అతి నిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు అని మనకు సినిమా పాట ఉంది. ఈ అతి నిద్రాలోళ్ళు ఈ 2% లోపే. సమస్య ఇప్పుడు నిద్ర అతి నిద్ర కాదు, అసలు నిద్ర పడతలేదు. సమస్య జనం నిద్రపోకుండా లేని పరిస్థితి. అందుకే 39% 4 to 6 అవర్స్, 20% లెస్ దెన్ 4 అవర్స్. అంటే 59% ఆఫ్ ఇండియాలో సర్వేలో పాల్గొన్న వారిలో మేము సరిగా నిద్రపోవడం లేదు అని అంటారు. చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు, మంచం పైన నిద్ర కోసం పండుకున్నాక కూడా నిద్ర పట్టదు. అటు ఇటు తిరుగుతుంటారు, కదులుతుంటారు, మెదులుతుంటారు. చాలా కొద్దిమంది అదృష్టవంతులే అలా నిద్రపోవడంతోనే పట్టేస్తుంది. నేను కూడా అందులో ఒకరిని. ప్రశాంతంగా నిద్రపోయే జాతిలో నేను ఒకరిని. సో ఐ డోంట్ కమ్ అండర్ దిస్ 59%. నేను సౌండ్ స్లీప్ ఉన్న వాళ్ళలో ఒకరిని. కానీ ఎందుకు మరి నిద్ర అంత ఇంపార్టెంటు? ఏముంది సార్ నిద్రపోకపోతే కొంపలు మునుగుతాయా అని అనొచ్చు.
కానీ నిజంగానే కొంపలు మునుగుతాయి. ఎందుకంటే నిద్ర ఎలాంటిది అంటే మీకు 2 ఉదాహరణలు చెప్తాను. మీరు ఒక వెహికల్ వాడుతూ ఉంటారు, సడన్గా ఎక్కడో ఆగిపోతుంది. మీ వెహికల్ ఆగకూడదు, మీకు ఎలాంటి ప్రాబ్లం రాకూడదు, ఆయిల్ లీక్ కాకూడదు, సడన్గా ఆగిపోకూడదు, కీ అని సౌండ్ రాకూడదు, ఇలాంటి న్యూసెన్స్ ఏది ఉండకూడదంటే కరెక్ట్గా మీకు సర్వీసింగ్ షెడ్యూల్ ఫాలో అయ్యారనుకోండి, ఏమవుతుంది, మీరు షోరూమ్లు ఇస్తే షోరూమ్ వాళ్ళు మొత్తం క్లీన్ చేస్తారు. ఎక్కడైనా సర్వీసింగ్ నట్లు ఫిట్ చేయాల్సి ఉంటే ఫిట్ చేస్తారు, లీకేజెస్ ఉంటే తీసుకుంటారు, మొత్తం క్లీన్ చేసి మళ్ళీ మీ బండి ఇస్తారు. నీ బండి జవ్వు అంటూ ముందుకెళ్ళిపోతుంది, రెజనవేట్ అవుతుంది బాడీ మొత్తం. నీ వెహికల్ మొత్తం మళ్ళీ ఒక్కసారిగా ఊపందుకుంటుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ ఏమైనా కనెక్షన్స్ లేకపోయినా ఫిక్స్ చేస్తారు, ప్రాబ్లమ్స్ ఉన్న చిన్నవి అన్నీ ఫిక్స్ చేస్తారు. ఏదైనా ఇక అయిపోయింది ఈ పార్ట్ అనుకుంటా తీసేసి కొత్త పార్ట్ పెట్టుకుంటాం మనము. సో ఇవన్నీ టైర్లు ఉంటే అలైన్మెంట్ చేసి పెడతారు. ఈ ప్రూనింగ్ అంతా సర్వీసింగ్లో జరుగుతుంది. అందుకే సర్వీసింగ్ అయిన తర్వాత మీ వెహికల్ చూడండి ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో డ్రైవింగ్. యూ విల్ ఎంజాయ్ ద డ్రైవింగ్. అలాగే మీరు మీ ఇంట్లో తోట ఉందనుకోండి, తోటలో ఏం చేస్తారు మీరు? సో 10 రోజులకో 15 రోజులకో అనవసరంగా పెరిగిన చెట్ల కొమ్మలు తీసేస్తారు, కలుపు మొక్కలు తీసిపడేస్తారు, అనవసర మొక్కలు ఏమైనా ఉంటే తీసిపడేస్తారు, తవ్వటం పెడతారు. అంటే ఆ చెట్టు వేళ్ళ దగ్గర ఫ్లాట్ అయిపోతే దాంట్లో మధ్యలో వాటర్ ఉండేలా ఒక చుట్టూ ఒక క్రియేట్ చేస్తారు. సో ఇదంతా చేస్తారు. మళ్ళీ కాస్తంత ఎరువేస్తారు, అవసరం వస్తే మట్టి తగ్గితే ఎర్రమట్టి తీసుకొచ్చేస్తారు, వర్మీ కంపోస్ట్ వేస్తారు. ఇవన్నీ చేస్తే మీ చెట్లు బ్రహ్మాండంగా పెరుగుతాయి. అప్పటిదాకా సరిగా పెరగనికి కూడా పెరుగుతాయి. ఎందుకు? దీన్ని ప్రూనింగ్ అంటే ఆ తోటలో ఉన్న మొక్కలకు అడ్డంకిగా ఉన్న పెరుగుదలకు అడ్డంకిగా ఉన్న అన్నీ తొలగిపోయి ప్రశాంతంగా మొక్కలు పెరుగుతాయి. సో అలాగే మీ ఇల్లంతా క్లీన్ చేయించుకున్నారనుకోండి, మొత్తం మీకు ఇల్లంతా క్లీన్ అయిన తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి, ఎంత హాయిగా ఉంటుందో. అలాగే నిద్ర కూడా సిమిలర్ ఎగ్జాంపుల్. మీ కంపారిజన్ ఏంటంటే నిద్రపోతే మీ బాడీ మీ మైండ్ కూడా సర్వీసింగ్ అవుతుంది, రిజనరేట్ అవుతుంది. ఎందుకంటే మనము నిద్రపోయినప్పుడు మన బాడీలో కనెక్షన్స్ రీవైరింగ్ ఇలాంటివి ఉంటే అయిపోతాయి. మన మెమరీ ఫ్రెష్ అవుతుంది, అవసరం లేనివి తీసిపడేస్తుంది, అవసరం ఉన్న జ్ఞాపకాలని బలోపేతం చేస్తవి. అందువల్ల రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఒక సౌండ్ స్లీప్ వల్ల మీ క్రియేటివిటీ పెరుగుతుంది, మీలో సృజనాత్మకత పెరుగుతుంది, మీలో ఆలోచనా శక్తి థింకింగ్ ఎబిలిటీ పెరుగుతుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ పెరుగుతుంది, మీ మెమరీ మీ జ్ఞాపక శక్తి మెరుగవుతుంది, మీరు చాలా యాక్టివ్గా ఉంటారు. ఇది మనందరికి కామన్ ఎక్స్పీరియన్స్ కూడా. ఒక సరిగా నిద్ర పట్టని నెక్స్ట్ డే చూడండి మీరు పని చేయలేరు, చిరాక్గా ఉంటుంది, అసలు ఏ పనిలో కాన్సన్ట్రేషన్ ఉండదు, ఏ పని సరిగా జరగదు, ప్రొడక్టివిటీ భారీగా పడిపోతుంది. కానీ ఒక సౌండ్ స్లీప్ వల్ల మీరు ఒక రకంగా కొత్త జీవితాన్ని పునరుత్తేజాన్ని పొంది పనిచేస్తూ ఉంటారు. అందువల్ల చాలామంది అనుకుంటారు 2 గంటలు ఎక్కువసేపు ఉండి నేను చదివితే బాగా చదువుతాను, 2 గంటలు ఎక్కువసేపు ఉండి పని చేస్తే నేను బాగా పనిచేస్తాను అనుకుంటారు. కాదు, అది నిజం కాదు. 2 గంటలు నిద్ర పోగొట్టుకొని మీరు ఎక్కువ పని చేస్తే నెక్స్ట్ డే 4 గంటల పని నాశనం అవుతుంది. 2 గంటలు మీరు ఎక్కువ నిద్ర పోగొట్టుకొని చదివితే నెక్స్ట్ డే 4-5 గంటల చదువు దెబ్బతింటుంది. అందుకే ఎప్పుడు కూడా నైట్ అవుట్లు చేసుకుంటూ లేట్ నైట్ చదివితే బాగా చదువుతామనుకుంటే పొరపాటు. హ్యావ్ ఎ నైస్ అండ్ సౌండ్ స్లీప్, నెక్స్ట్ డే వెళ్ళి ఇంకా యాక్టివ్గా పనిచేయచ్చు. అందువల్ల మన మెమరీ పెరగాలన్నా, మన థింకింగ్ ఎబిలిటీ పెరగాలన్నా, మన క్రియేటివిటీ పెరగాలన్నా, మనలో యాక్టివ్నెస్ పెరగాలన్నా సౌండ్ స్లీప్ అవసరం. మరి సౌండ్ స్లీప్ లేకపోతే ఏమవుతుందో కూడా చెప్తాను, ఉంటే ఏం లాభమో చెప్పాను, లేకపోతే ఏ నష్టమో కూడా చెప్పాలి. సౌండ్ స్లీప్ లేకపోతే మీలో డిమెన్షియా అంటే మెమరీ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది, జ్ఞాపక శక్తి కోల్పోయే అవకాశం ఉంటుంది. మీలో ఈవెన్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, హార్ట్ ప్రాబ్లమ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కామన్ ప్రాబ్లమ్స్ అయిన కోల్డ్ అండ్ ఫ్లూ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు గమనించండి, మీరు కోల్డ్ బాగా జలుబు చేసింది అనుకోండి, మీరు ఏ మందు వేయాల్సిన అవసరం లేదు, ప్రశాంతంగా పండుకోండి, లేసే వరకు మీకు చాలా ఫ్రీగా ఉంటారు. ఇది మనందరికీ ఎక్స్పీరియన్స్. కాస్త జలుబు, బాడీ పెయిన్స్, అనీజీగా ఉందనుకోండి,
డోంట్ డూ ఎనీథింగ్, గో అండ్ స్లీప్ అంతే. 4 గంటలు మంచిగా నిద్రపోయాను అనుకోండి, నిద్ర లేసే సమయానికి ఆనిపోతాయి మీకు. అందువల్ల కోల్డ్ అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్, ఫ్లూ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలన్నా మీ ఇమ్యూనిటీ దెబ్బతింటుంది నిద్ర లేకపోతే, మీ రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది, మీకు ఇన్ఫ్లేమేషన్స్, రకరకాల ఇన్ఫెక్షన్స్ సోకే అవకాశం కూడా పెరుగుతుంది. అందుకే అంటున్నారు అవి నైస్ స్లీప్ అని. సార్ అంతా బాగానే ఉంది, నిద్ర పోతే ఏం లాభాలు చెప్పారు, నిద్ర పోకపోతే ఏం నష్టాలు చెప్పారు, మరి నిద్ర ఎందుకు పట్టడం లేదు సార్ అసలు సంగతి చెప్తలేరు అంటారు. నిద్ర పట్టకపోవడం వల్ల ఇవాళ పెద్ద వ్యాపారం ఇది. $585 బిలియన్ ఇండస్ట్రీ, స్లీప్ ఇండస్ట్రీ. అంటే స్లీప్ క్లినిక్స్ ఉన్నాయి, స్లీప్ డాక్టర్స్ ఉన్నారు, స్లీప్ ప్రత్యేకంగా మీకు బాగా నిద్ర పట్టే బెడ్స్ అంటూ బెడ్స్ తయారవుతున్నాయి. మీ నిద్రను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మానిటర్ చేసి మీకు సరిగా నిద్ర పట్టేలా బెడ్డే మీకు సహకరిస్తుంది అనే బెడ్స్ ఉన్నాయి. స్లీప్ ఆయిల్స్ ఉన్నాయి, మీకు ఈ మంచిగా ఈ ఆయిల్ తలకు పెట్టుకొని మర్దన చేస్తే మీకు మంచి నిద్ర వస్తుందని. స్లీప్ లైట్స్ ఉన్నాయి, ఈ లైట్ కనుక వేసుకొని బెడ్రూమ్లో ఉంటే నిద్ర పడుతుందని. స్లీప్ మ్యూజిక్ ఉంది, ఆఖరికి యూట్యూబ్లో స్లీప్ ఛానల్స్ కూడా ఉన్నాయి. మీరు ఆ కథ చెప్తూ ఉంటారు, అనగా గన్నగా ఒక రాజు అంటే మీకు హాయిగా నిద్ర పడుతుంది. అయ్యో నేను రాజు కాలే అని అనుకున్నారనుకో నిద్ర పట్టదు మరి. సో ఇలా స్లీప్ కొరకు రకరకాల మార్కెట్ ఆపర్చునిటీస్ ఎమర్జ్ అయ్యాయి. అందువల్ల మామూలు విషయం కాదు. 585 బిలియన్ ఇండస్ట్రీ, ప్రపంచవ్యాప్తంగా నిద్ర పట్టించేటువంటి పరిశ్రమ, $58,500 కోట్ల పరిశ్రమ. మీరు అందులో ఒక స్పెషలిస్ట్ అయితే దాంట్లో కూడా మీకు మంచి అవకాశాలు ఉంటాయి. మరి ఎందుకు నిద్ర పట్టదు? కామన్గా మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకోండి, ఈ ఫోన్ వల్లనే నిద్ర పడతలేదు సార్. కానీ ఫోన్ లేనప్పుడు కూడా చాలామంది నిద్ర పట్టలే. మన ఇంట్లో మన అమ్మమ్మలు నాన్నమ్మలు అడగండి, వాళ్ళకు మొబైల్ ఫోన్ లేని రోజుల్లో కూడా వాళ్ళు ఇప్పటికి కూడా మొబైల్ ఫోన్ వాడకుండా కూడా సరిగా నిద్ర పట్టదు. బట్ అదొక రీజన్ కాదని ఎవరన్నారు. ఈ సర్వే ప్రకారం ఓన్లీ 6% మాత్రమే మొబైల్ ఫోన్ వల్ల మాకు నిద్ర పట్టడం లేదు అని రిపోర్ట్ చేశారు. 25% చెప్పింది ఏంటి అంటే మా షెడ్యూల్స్ సరిగా ఉండకపోవడం. అంటే రోజు సరైన సమయానికి నిద్రపోయి సరైన సమయానికి నిద్ర లేచే అవకాశం లేకపోవడం. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ వల్లనే కావచ్చు, మన ఉద్యోగ అవసరాలే కావచ్చు, రకరకాల అన్అవాయిడబుల్ ప్రెషర్స్ ఉంటాయి. వాటి వల్ల సరైన టైంకు రోజు నేను 10 గంటలకు నిద్రపోయి 6 గంటలకు లేస్తాను, సరిగ్గా 8 గంటలు నిద్రపోతాను అనుకునే అవకాశం అందరికీ ఉండకపోవచ్చు, ఆ లగ్జరీ అందరికీ ఉండకపోవచ్చు. అందుకే అర్బన్ ఏరియాస్లో అయితే అసలే ఉండదు, మీరు అనుకున్న టైంకి ఇల్లే చేరడు. సో అందువల్ల నిద్ర పట్టకపోవడానికి సరైనటువంటి వేళల్ని పాటించలేని పరిస్థితిలో ఉండడం. అంటే నిద్ర పోవటానికి నిద్ర లేవటానికి మీరు కొన్నిసార్లు తొందరగా పన్నారనుకోండి, ఉదయాన్నే 5 గంటలకు లేసే అవసరమే ఉండొచ్చు. అంటే ఇటు నిద్ర పోవటానికి నిద్ర లేవటానికి సరైన సమయాన్ని పాటించలేని పరిస్థితిలో ఉండడం 25% కారణం. ఇంకో 22% ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్. దోమల వల్ల నిద్ర పట్టదు, ఉడకపోత బాగా వేడి ఉండడం వల్ల, కూలరో ఏసీ లేకపోతే నిద్ర పట్టకపోవచ్చు, కరెంటు పోవడం వల్ల నిద్ర పట్టకపోవచ్చు, పక్కింటిలో అల్లరి అవుతుంటే వాడు మ్యూజిక్ పెట్టుకొని డీజే పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు అనుకోండి పక్క కాలనీలోనే, దానివల్ల నిద్ర పట్టకపోవచ్చు. లేదా మీతో పాటు జీవిస్తున్న మనుషులు టీవీ పెట్టుకొని రాత్రంతా టీవీ చూస్తారు అనుకోండి, మీకు నిద్ర పట్టకపోవచ్చు. ఇలా ఎక్స్టర్నల్ కారణాల రీత్యా 22% నిద్ర పట్టలేదు అంటారు. మరికొంతమందికి మధ్యలో వాష్రూమ్కు 2-3 సార్లు లేవాల్సిన పరిస్థితి రావడం కూడా చాలామందికి నిద్ర పట్టకపోవడానికి ఇది ఒక కారణం. ముఖ్యంగా డయాబెటిక్స్ ఉన్నవాళ్ళు, ఓల్డేజ్ ఉన్నవాళ్ళు వాళ్ళు కనీసం 2 సార్లు 3 సార్లు వాష్రూమ్కి లేవాల్సిందే. సో దానివల్ల ప్రతిసారి వాష్రూమ్ లేసినప్పుడల్లా నిద్రపోతుంది. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన కారణం ఏంటంటే నిద్ర పోయే ముందు ఉన్నది కావు, లేచాక ఏం పనులు ఉన్నాయి. లేచాక చాలా పని ఒత్తిడి ఉందనుకోండి, మీకు నిద్ర పట్టదు. ఉదాహరణకు ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్కి ఏర్పాటు చేసుకోవాలి, ముందు రోజు రాత్రి నిద్ర పట్టదు. అసలు రాత్రి నిద్ర పడితే బాగా వర్క్ చేసుకోవచ్చు, కానీ నిద్ర పట్టదు. ఆ టెన్షన్ ఉంటుంది, అదైందా ఇది వచ్చిందా, ఉదయాన్నే వచ్చిందా, క్యాటరింగ్ అని చెప్పామా, పాలోళ్ళకి చెప్పామా, పువ్వులు ఆర్డర్ ఇచ్చామా, ఈ టెన్షన్ అంతా పడుతుంది. నెక్స్ట్ డే ఏం పని చేయాలి అన్న ప్రెషర్ కూడా నిద్ర పట్టదు. సో అందువల్ల నిద్ర పట్టాలి అంటే లేచాక ఏం చేయాలని మర్చిపోండి. లేచాక చేసేది ఎట్లాగూ చేస్తాం,
నువ్వు పండుకొని ఆలోచించేయగలిగింది ఏమీ లేదు. అందువల్ల లేచాక ఏం చేయాలన్న టెన్షన్ పడకండి. ఏమైనా ఉంటే ముందే ప్లాన్ చేసుకొని పెట్టుకోండి. అందువల్ల లేచాక ఏం చేయాలి అన్న టెన్షన్ కూడా చాలామంది నిద్రపట్టడం లేదు. అందువల్ల ఇది ఇండివిజువల్ కస్టమైజ్డ్ ట్రీట్మెంట్. మీరే మీ కారణాలు వెతుక్కోండి. ఎందుకు నిద్ర మీకు పట్టడం లేదు, ఎంత నిద్ర మీకు పడుతోంది, ఏ రకంగా మీ నిద్రపోతున్నారు, మీరే స్టడీ చేసుకొని ఆ కారణాలని కనుక మీరు విశ్లేషించుకొని పరిష్కారాలు మీరు వెతుక్కుంటే ప్రశాంతంగా నిద్రపోతారు. సో ఎవరికి ఏది కరెక్ట్గా నిద్ర పట్టేలా చేస్తే దాన్ని ఉపయోగించండి. బాటం లైన్ ఏంటంటే అందరూ ప్రశాంతంగా నిద్రపోండి. సో ప్రశాంతంగా నిద్రపోండి, కారణాలు ఏదైనా కానీ పరిష్కారాలు ఏదైనా కానీ. సో విష్ యూ ఏ వెరీ నైస్ స్లీప్ టు నైట్.